శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, గురువారం దినం, తిథి షష్ఠి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు రాశికి 7వ స్థానంలో శుభగ్రహాధిపతి గురువు, చంద్రుడు ఉండడం చాలా శుభకరం. చంద్రుడు 6వ రాశి నుంచి కేంద్ర రాశికి రావడం అత్యంత శుభకరమైన రోజు. ఈ 7వ రాశిలో ఇంకా 3 నెలలకు ఇదే 7వ స్థానంలో ఈ చంద్రుడు వస్తే దాన్ని గజకేసరి యోగము అంటారు. ఈ తులారాశికి చివరి గజకేసరి యోగాలు, ఇంకా 3 గజకేసరి యోగాలు వస్తాయి. ఈ గురువు 7వ స్థానాన్ని వదిలి 8వ స్థానానికి వెళ్ళినప్పుడు అష్టమ గురువు అవుతారు. కానీ అంత బలం ఉన్నదు. ఈ 3 నెలలకి అత్యంత శక్తివంతమైన ఈ మాఘమాసమయందు ఈ షష్ఠి తిథి అత్యంత శుభకరమైనది. ఇంకా మనం చేయాల్సిన కార్యక్రమాలు, మన మనసులో ఉన్న కోరికలు, అలాగే మన కుటుంబాని కోసం కావలసిన కొన్ని సౌకర్యమైన కొన్ని వాహనాలు, వస్తువులు, ఇల్లు, స్థలం కొనుక్కోవడానికి ఇంకా రాబోయే కాలంలో మీరు ప్రయత్నం చేసి మీరు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేసే శుభ ఫలితం కలిగిన గురువు యొక్క అనుగ్రహంతో కుటుంబం ఆనందకరంగా సంతోషకరమైన స్థానానికి చేరుకోవడం శుభకరమైనది. ఈ తులారాశి వారికి కేంద్ర రాశిలో ఉన్న తృతీయ గ్రహాధిపతుల యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఉండడం వల్ల అనేక విషయాల్లో మనకు కొన్ని ఇబ్బందులు జరిగిన కొన్ని సంఘటనలు కూడా అది మంచి తనంతో శుభంగా జరగడానికి కూడా అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో, పెద్దవాళ్ళతో, తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబంలో యొక్క అందరి సలహాలు తీసుకొని అనేక విషయాల్లో విజయ అవకాశాలని సద్వినియోగం చేసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు వ్యాపార రంగం చేసేవారికి శుభకరమైన పెట్టుబడి విషయాల్లో తిరుగులేని విజయం కలుగుతుంది. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. తులారాశి వారికి పంచమ రాశిలో ఉన్న సూర్యుడు, శని భగవానుడి యొక్క అనుగ్రహం, ఆత్మ విశ్వాసం, ధైర్యము, సాహసం రెట్టింపు సంఖ్యలో ఉండడం వల్ల శత్రువులు వాళ్ళు మన పైన చేసిన విమర్శలను తిప్పికొట్టడానికి మీకు అత్యంత బలం కలిగినగా రోజుగా ప్రారంభమైనది. అందువల్ల మనం పాత బకాయిలను వసూలు చేసుకునేదానికి అవకాశాలు ఉంది. అలాగే కొన్ని సమస్యలు పరిష్కారం కాని వాళ్ళు కూడా కోర్టు కేసులకు కూడా వెళ్ళి ఆ విషయాలని పరిష్కరించుకొని శక్తికి సంబంధించిన గ్రహాల వల్ల ఖచ్చితంగా శుభం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు విద్యారంగంలో ఉన్న వారికి, పై చదువుల కోసం విదేశీయం చేయాల్సిన వారికి కూడా కలిసి వచ్చిన రోజుగా ప్రారంభమైనది. మీరు మీ కుటుంబ సభ్యులని సహకారం తీసుకొని మీరు చేసే ప్రయత్నంలో విజయశిఖరం కలగబోతుంది. విద్యాలోపం ఉన్నవారికి దుర్గాదేవి అనుగ్రహం, దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే పిల్లలకి విద్య విషయంలో అనుకూలత ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగ రీతిగా అత్యంత శుభకరమైన రోజు ఈరోజు ప్రారంభమైనది. వీళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరిక స్థానంలోకి చలనం అనేది జరగబోతుంది. వాళ్ళు ఇష్టపడిన చోటకి వాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేసుకునేదానికి అవకాశాలు ఉంటుంది. ఈరోజు వాళ్ళు పై అధికారులు వాళ్ళు చేస్తున్న వృత్తిపరమైన విషయాల ద్వారా గుర్తింపు, పేరు ప్రతిష్టలు కలగడానికి అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారికి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. వాళ్ళ కుటుంబము,
వాళ్ళ విధి విధానాలు, వాళ్ళు పడిన కష్టాలు, ఎన్నో ఇబ్బందులని తొలగించే రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది. అలాగే భార్యాభర్తల్లో కొంచెం ఇబ్బంది కలిగించిన కొన్ని సంఘటనలు, పాత విషయాలన్నీ కూడా మరుపు రాని ఉన్న విషయాలు కూడా మీరు మర్చిపోగలుగుతారు. కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు. సంతానం లేని వారికి సంతాన యోగ ప్రాప్తి కలగబోతుంది గురువు యొక్క అనుగ్రహం ద్వారా. అలాగే ఈ ఆరోగ్య స్థానం ఇబ్బంది కలిగించి నరాలకు సంబంధించిన వ్యాధులు, అలాగే గుండెకు సంబంధించిన ఒత్తిడి ఇబ్బందులు కూడా తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటుంది. ఎక్కువగా గ్యాస్కి సంబంధించిన అల్సర్ లాంటి విషయాల్లోనే ప్రాధాన్యతంగా ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు పెట్టుబడి విషయాల్లో సహకారం మీకు అందుతుంది. మీరు ఎటువంటి విషయాల్లో అయినా నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు. అన్ని రంగాల్లో విజయ శిఖరం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు గోచార ఫలితాలు, విధి విధానాలు, గ్రహాల యొక్క తీరును బట్టి మీకు వివరిస్తున్నాను. ఈరోజు ఉన్నత అధికారులు సహకరిస్తారు. కొత్త రంగంలో శోధన పెరుగుతుంది. మీరు కొన్ని ముఖ్యమైన సమస్యలు, సుష్ఠితమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. సన్నిహితులను కలిసి చిన్నపాటి ప్రయాణాలు వెళ్తారు. అలాగే సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. విదేశీయ వాణిజ్యం పెరుగుతుంది. భక్తి నిండిన రోజు. అదృష్ట దిశ పశ్చిమము, అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు ముదురు నీలం. చిత్తా నక్షత్రం శోధన పెరుగుతుంది. స్వాతి నక్షత్రం ఈరోజు సిరుల పంట పండుతుంది. విశాఖ నక్షత్రం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు అసమానంగా ఉంటుంది. మీరు చేసే అనేక విషయాల్లో స్నేహితుల సహకారం ఉంటుంది. కుటుంబంలో అధికారమైన స్థానానికి కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త వాహనాలు కొనుక్కోవడానికి, ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంది. ఉద్యోగం, వృత్తి మీరు ఆలస్యం చేయకుండా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంక్లిష్టమైన పనుల్లో కూడా ఈరోజు సులభంగా పూర్తవుతాయి. తులారాశికి ప్రేమ, వివాహం మీరు మీ భాగస్వామి సంబంధించిన పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కష్టపడాల్సిన కొన్ని సమయాల్లో మీ శ్రీమతి గారు మీకు అండగా ఉండడం వల్ల మీ యొక్క బాంధవ్యం రెట్టింపు సంఖ్యలో ప్రేమ అనురాగాలతో ఈరోజు ప్రేమ ఫలించే రోజుగా చెప్పబడుతూ ఉంది. అలాగే ఆర్థిక స్థితి ఈరోజు చాలా ధన ప్రవాహం ఉంటుంది. మీరు అదునుగా మీరు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరమైన విషయాలు ఈరోజు సాధారణ ఆరోగ్య సంతోషంగా ఉంటుంది మరియు ఆరోగ్య లోపం లేకుండా శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.